ఉంటుందా అండి సౌత్ సినిమాల పట్ల? ఉంటున్నారు. అప్పుడు ఆ అమ్మాయి 3 గొప్ప సినిమాలు చేసినందుకు ఏమో అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చిందని పద్మశ్రీ ఇచ్చేసారు మొన్న. వాట్ అబౌట్ శారద గారండి? 3 times నేషనల్ అవార్డు వచ్చింది శారద గారికి. మరి శారద ఎస్ జానకి గారు ఆవిడకి పద్మభూషణ్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేసి ఆవిడ ఇదే విషయం చెప్పారు, మా మీద ఎప్పుడు వివక్ష ఉంది సౌత్ ఇండియన్ సినిమా మీద, ఇప్పుడా నాకు ఇచ్చేది, ఇస్తే భారతరత్న ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఒప్పుకుంటారా? మనం ఒకసారి ఒక్కొక్కప్పుడు ఫైట్. ఐ డోంట్ నో అబౌట్ సౌత్ నార్త్ ఇదండి, బట్ డెఫినెట్గా అక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది బోత్ ద టైమ్స్. ఒకసారి నాకు రావాల్సింది నేషనల్ అవార్డు రాలేదు, బట్ అది ఓకే. ఇంకోసారి నేషనల్ అవార్డు రావాలి, అది రాలేదు. సో ఇట్లా అవుతూ ఉంటుంది. నాకేం ప్రయత్నం అయితే చేయను నేను, కానీ చెయ్యాలి. ఇప్పుడు పద్మశ్రీ ఏమైనా కావాలంటే చెయ్యాలి, తప్పదంట. బట్ నా ఇట్స్ ఆన్లైన్లో వచ్చింది కదా ఇప్పుడు, ఆన్లైన్లో యూ కెన్ అంటే నాకేంటంటే మనకి మన గవర్నమెంట్లో ఇన్ఫర్మేషన్ అదే కదా పద్మశ్రీ. It has to come from which department? Information Information and Broadcasting డిపార్ట్మెంట్ నుంచి. సో మన ఆర్టిస్టుల గురించి, మన స్టేట్ గురించి, మన కళాకారుల గురించి ఈ రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది అని నేను అనుకుంటున్నాను. అవును, నేను వెళ్ళి 10 సార్లు నా ఫైల్ పట్టుకుని, నా బయోడేటా పట్టుకుని నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడిగే బదులు ఎవరు వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళంతా వచ్చి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వీళ్ళు చేసిన గొప్ప సినిమాలు ఏంటి, వీళ్ళు చేసిన వీళ్ళేమి త్రూ సినిమా డిడ్ దే డూ సంథింగ్ గుడ్, వాళ్ళు మోటివేట్ చేశారా? మహిళ అంటే ఈమె జయసుధ ఓకే చేసింది, ఈమె చేసిందా, శారద గారు ఆమె చేశారు, లేకపోతే వీళ్ళు చేశారు. సో XYZ విజయనిర్మల గారు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దమ్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడండి ఎక్కడ? అండ్ షీ ఈజ్ అ తెలుగు ఉమెన్. విజయనిర్మల గారు ఒక తెలుగు ఆమె డైరెక్టర్గా అన్ని సినిమాలు చేసిందంటే. అవును, మలయాళంలో కూడా మీనా సినిమా ఆవిడ మలయాళంలో చేశారు. ఐమ్ సేయింగ్ యాజ్ ఫ్రమ్ సౌత్. ఒక ఇండియన్ అండ్ ఫర్గెట్ అబౌట్ సౌత్ ఇండియన్, షీఈ్ అన్ ఇండియన్. అది మన గౌరవం, మనకేంటంటే తెలుగు. సో అది ఐ ఫీల్ దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు డూ. ఏమంటే వీళ్ళందరూ ఉన్నారు లిస్ట్లో. సో లెట్ us see. ఓకే, వీళ్ళు చేసిన చారిటీ వర్క్ ఏదన్నా వీళ్ళు చేశారా, బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు ఓకే జయసుధ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకని కాదు, జయసుధ. ఓకే, జయసుధ ఏంటి, జయసుధ యాక్టర్, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసింది, మోటివేటెడ్ సో మెనీ బ్రిలియంట్ ఫిల్మ్స్ కదండి. కొన్ని సినిమాలు అయితే అలాంటి సినిమాలు వస్తాయని, అంత గొప్ప సబ్జెక్ట్స్ నిజంగా అలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. షీ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, షీఈ్ ఆల్సో ప్రొడ్యూసర్, షీఈ్ ఆల్సో అన్ యాక్టర్ కదా. ఇంకా చాలా ఉన్నాయి. షీఈ్ ఆల్సో అన్ ఎమ్మెల్యే. స్పిరిచువల్గా ఎంతో చేశారు. స్పిరిచువల్ మాది పనికిరాదు అవార్డుకి, అది స్పిరిచువల్ పనికిరాదు, అవార్డు పనికిరాదు. లాట్ ఆఫ్ అదర్ సమ్ వర్క్, సమ్ గుడ్ వర్క్, చారిటీ వర్క్ ఆల్సో వీ హావ్ డన్. అట్లాగే సో ద లాట్ ఆఫ్ యాక్టర్స్ హావ్ డన్ అండి. సో విజయనిర్మల గారు ఆమె ఎంత చారిటీ చేస్తారండి టుడే, యూ డోంట్ నో హౌ మచ్. సో ఇట్లా డెఫినెట్గా శారద గారు ఏదో చేసి ఉంటారు, వాణిశ్రీ గారు, లాట్ ఆఫ్ పీపుల్. లక్ష్మి ఈజ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ ఆమె. వన్స్ అగైన్ చాలా సంతోషం. నేను యాడ్ ఫిల్మ్ మేకర్గా నేను ఈ ప్రశ్న స్వార్థంతో అడుగుతున్నాను. యాడ్ ఫిల్మ్ మేకర్గా మీతో 2 యాడ్స్ నేను కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో. యాడ్ ఫిల్మ్ రంగం గురించి, పర్టికులర్గా మన తెలుగు యాడ్ ఫిల్మ్ రంగం గురించి మీ జస్ట్ ఏదైనా కామెంట్ లాగా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మా యాడ్ ఫిల్మ్కి వచ్చే కొత్త ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుందని అడుగుతున్నాను. ఎక్కువ తెలుగు, తమిళ్ అంటే హిందీలో తీసింది తెలుగులో డబ్ చేస్తూ ఉంటారండి. ఎస్, అది పెద్ద అన్యాయం కదా. అవే ఎక్కువ చూసి అలవాటు. నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నానండి. క్వాలిటీ వైజ్ వాళ్ళు నార్త్లో బికాస్ దే స్పెండ్ అ లాట్, క్వాలిటీ వైజ్ అది బెటర్గా ఉందని అనిపించేది. బట్ పాస్ట్ ఐ థింక్ 7-8 years ఆర్ మోర్ దెన్ అయి ఉంటుంది, 10 years అవ్వచ్చు. బట్ దిస్ పాస్ట్ 7 years నుంచి లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ సౌత్ ఇండియన్ యాడ్. ఇది అంటే కనిపిస్తున్నది. దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు డెఫినెట్గా యాడ్ ఫిల్మ్ మేకర్స్ కంటే డైరెక్టర్స్ ఎప్పుడు బాగా తీసేవాళ్ళు మనకున్నారు. బట్ ఈ మేకర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ధైర్యంగా వచ్చి వాళ్ళు కూడా
డైరెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఇచ్చి మీరు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టండి, మంచి యాడ్ చేయండి అని ముందుకు వస్తేనే మనం చేయగలం కదండి. మనకు వెన్ యూ కంపేర్ విత్ నార్త్ అండ్ సౌత్ నేషనల్ దీంట్లో నుంచి వచ్చేటప్పుడు ఆ క్వాలిటీ ఉండాలంటే సమ్వేర్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు స్పెండ్ సమ్ మనీ. అది లేకపోతే వీ కాంట్ గివ్ దట్ క్వాలిటీ. అది మీరు చేసింది బోత్. మొన్న కూడా 2 మీరు పంపించారు నాకు, అది ఇంకా ఆల్రెడీ యాడ్ అండి. అదే ఆమె కోవై సరళ అదొకటి సోప్, అది చాలా సరదాగా ఉండింది, చాలా తమాషాగా ఉండింది. అండ్ బాగుంది. ఇట్స్ యాడ్ అంటే మరీ ఆర్టిఫిషియల్గా లేకుండా ఆల్ యువర్ యాడ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ మీరు అందరు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చేశారు, పెద్ద ఐ మీన్ మీలాంటి పెద్దవాళ్ళు అంటే మీకంటే పెద్దవాళ్ళు స్టార్స్తో కూడా. సో నైస్, ఇట్ ఇస్ నైస్. మొన్న కూడా ఇంకో యాడ్ కూడా. మీకేమనిపిస్తుంది యాడ్ యాక్టింగ్కి, అంటే యాజ్ అన్ యాక్టర్, సీనియర్ యాక్టర్స్గా అడ్వర్టైజింగ్ యాక్టింగ్కి, సినిమా యాక్టింగ్కి మీరు ఏదైనా తేడా అనుకున్నా? నాకే ప్రాబ్లం లేదండి, ఎక్కడికంటే అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఎట్లా, బికాస్ ద మినిట్ ఐ సీ వాట్ డైరెక్టర్ వాంట్స్ ఇమీడియట్లీ ఐ ట్యూన్ అప్ టు దట్. వెరీ గుడ్. తెలిసే అడుగుతున్నాను, మీ యాడ్ ఫీల్డ్ గురించి ఎక్కువ మీతో మాట్లాడించాలని అడిగాను. చాలా సంతోషం. వీఆర్ వెరీ ఫార్చునేట్, నేను ఫీల్ అవుతున్నాను. మాకు అవకాశం ఇచ్చారు, టైం ఇచ్చారు. మీతో కలిసి పనిచేసిన 2 రోజుల కన్నా, 2 యాడ్స్ కన్నా కూడా ఇవాళ నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం చాలా చాలా పరిపూర్ణమైంది ఈరోజు అని నేను అనుకుంటున్నాను. అండ్ కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమంలో ఈరోజు మనం జయసుధ గారు, సహజ నటి జయసుధ గారిని కలుసుకొని సహజమైన సంభాషణ జరుపుకున్నాం. మరో వారం మరో అతిథితో ఇలాగే కాఫీ తాగుతూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ మీరు తీసుకొచ్చిన కాఫీ కూడా బాగుంది, కానీ అది ఏం కాఫీ పొడి అని ఇంకా చూసే వాళ్ళ వ్యూవర్స్కి అయితే చెప్పం సీక్రెట్గా. త్వరలోనే ఈ కాఫీ పౌడర్ గురించి కూడా మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.